ఎట్రా ఎట్రా ఎట్రా. ఏం చెప్పాను నీకు పోయేటప్పుడు నేను? వేసా అల్లా మోసం తింటా. మోసం ఉందరాడా? ఏమే పిల్లి మోసం వద్దు అల్లాడా. చూసారా సార్ డబుల్ యాక్షన్. రా పోదారా తిందుపా. పిల్లి మోసం ఎందుకు వచ్చింది పిల్లి చెప్పు. నీకేం చెప్పాను నేను పోయేటప్పుడు? నువ్వేం చేసావా? మర్చిపోయి ఫోన్ నొక్కొట్టదావు. ఇప్పుడు పిల్లి ఎట్ట వస్తుందా? నవ్వు బాబు, నాకు కోపం వస్తుంది. ఇప్పుడుంటే ఇప్పుడు పోయిన పిల్లి ఏంది పాడేసేది? అనవసరంగా పిల్లి చచ్చిపోవాలా? ఏమేంద్ర ఏదిరా? నువ్వు ఇప్పుడు అవి తెగులు చచ్చిపోయినాయా కుక్కలు తింటా చచ్చిపోయినాయా? కుక్కలు తింటున్నాయి అయితే ఆడ ఇప్పుడు నువ్వు తలుపు ఇలా కుక్కలు తింటున్నాయి. నేను చెప్పాను కదా పోయేటప్పుడు అది పనిగా నీకు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉండదు. పోయిన తర్వాత వస్తుంది ఇంకా నీకు రమ్మంటే కోపం తెప్పి బాహరే. ఒక్కసారి చెప్పేది నీకు ఇన్నిసార్లు కాదు. అనవసరంగా కాదు కదా. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏది నేను తీసుకునేది? నీకేం చెప్పాను? తలుపు వేసుకోమన్నట్టు అర్థమైంది. మరి అయితే నువ్వేం చేసావా? అప్పుడు ఏంది ఏమైందా? బాహరా ముల్లే చెప్పతా ఉంటావు ఒక పక్క. అనవసరంగా పిల్లిని గానుకింది కాక మళ్ళీ మాట్లాడుతున్నావా? ఎవరింట్లో పిల్ల అది? నీ పిల్ల నా పిల్ల అదే? నీ పిల్ల మా ఇంటికి వచ్చింది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. అవును నేనేం చెప్పాను నీకు అప్పుడు? తలుపేసుకోమన్నా లేదా? మరి నువ్వేం చేసావా? తలుపేస్తే పిల్లింది తెచ్చిపోయిందిరా. ఎట్లాంటి పనులు చేస్తుంటారా నువ్వు చేయమంటే? అనవసరంగా 40 లక్షలు అది ఇప్పుడు వస్తుందా? 40 లక్షల అయితే అనవసరంగా బాయ 40 లక్షలు. అది నాటి పిల్ల అదే. 40 లక్షలు పెట్టుకున్నారా స్వామి అంటుంటది. ఫారిన్ నుంచి వచ్చింది అది. అడవిలో పట్టుకుని పిల్లి ఇచ్చేస్తాను. ఇస్తే దాని నాటి పిల్ల వస్తుందా? మళ్ళీ అదే మళ్ళీ అదే. మాట్లాడతావు నువ్వు? అంత తమాషా అయిపోయింది నీక. చెప్తా ఉంటావు పక్క నీక. నాటి పిల్లి ఇస్తానంటావు, ఆ పిల్లి ఇస్తానంటావు, ఈ పిల్లి ఇస్తానంటావు. ఇప్పుడు ఆ పిల్లి మందలు ఏందే? 40 లక్షలు పిల్లి కాదు. నువ్వు ఏం చేయాలి? నాటు పిల్లి ఇస్తాను, కోడి పిల్ల ఇస్తానంటే వస్తుంది ఆ పిల్ల? అంతకుముందు ఇట్టే నువ్వు దాన్ని కుందేలు కూడా ఇట్టే చేయలా? అప్పుడు కూడా చేయమెట్టే. నీ పాటికి నువ్వు ఫోన్ నొక్కుంటా గేమ్ ఆడుకుంటా ఉంటావు. ఎడు చూస్తే కుక్కలు వచ్చి తినిపోతున్నాయి. సంపతావులే నువ్వు మటుకు సరిగా చూసేది ఏమి ఉండవు కానీ కుక్కలు చంపేస్తావు, పిల్లల్ని చంపేస్తావు అని చంపేస్తావు నువ్వు మటుకు అనవసరంగా. ఇప్పుడు ఎట్ట వస్తాయా పిల్లి? ఎట్ట వస్తుంది? 40 లక్షలు ఎట్ట వస్తుంది? ఊరికే ఉంది అది ఏమన్నా? ఇవే మాట అనబారే. మాటకొస్తే నాటు అంటావు, తొక్క అంటావు. సరిగా నిలబడ ముందు వచ్చి. సరిగా నిలబడే చేత కాదు.
సమాధానం చెప్పేది చేత కాదు. ఏం చేయలేదు. 40 లక్షలు ఇచ్చేయి. నేనేం చేసేది? ఇంకో పిల్లలన్నీ అట్టా చెప్పేస్తుంటుంది. ఇంకో మార్గం ఏం లేదా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఇంకా మార్గం ఏమీ లే. ఏం చేస్తాం? నీకు ఎట్టా బైక్ ఉందా, బైక్ అంతా తగలబెట్టేద్దాంపా. అప్పుడు నీకు దాని వాల్యూ చేస్తుంది. 1.5 లక్షల బైక్కే నువ్వు అంత ఆలోచిస్తే 40 లక్షల పిల్లి మేమేం చేయాలా? తగలబెట్టేద్దాంపా నీది కూడా. అప్పుడు నీకు దాని విలువ తెలుస్తుంది. మాటకొస్తే నవ్వుతున్నావా? నీది కానీ పోయి ఉంటే అప్పుడు తెలుస్తుందా? పోగొట్టేసి ఇప్పుడు ఏమి తెలియదు, నంగదిలు మంగళవారం లాగా ఉండవా? ఇప్పుడు ఏం ఎట్లా ఇస్తావు? డబ్బులు ఇస్తావా, పిల్లి తెచ్చిస్తావా? అదే పిల్లి కావాలి నాకు. అదే పిల్లి ఎట్ట వస్తుందంటే గమ్ముగా ఉండే కాలు నొక్కినప్పుడు అదే పిల్లి ఎట్ట వస్తాను మళ్ళీ. అప్పుడు తెలీదా? నువ్వు ఎట్ట చెప్తే అర్థం కావుగానే. నీ బైక్ కూడా కాల్చి పాడినావు తప్ప, తర్వాత చెప్తుందని మందల పా బైక్ కడిగి బాగా చెప్తా. మరి అందరి పరిస్థితి కూడా అంతే కదా. నీదే ఒక లెక్క, పక్కన వాళ్ళది ఇంకొక లెక్క. ఎందుకు కాలకూడదా? ఏమే కాలిస్తే ఏమో తొక్క అవుద్దా? నేను కూడా పెట్రోల్ పోసి కాలుస్తా. నీ బండి బాగుందా? మీ నాయిందా? ఏమే కాలిస్తే ఏమవుద్దా? అంటే పక్కన వాళ్ళ బళ్ళు అయితే ఒక లెక్క, నీ బళ్ళు అయితే ఒక లెక్క. అంత కాదరా, పక్కన వాళ్ళు అయితే ఒక లెక్క, ఇది ఒక లెక్క. ఏమే దాని ముందు అది గప్పుండవా? ఆయిల్ పడుతుందా ఎండక? అంటే నీ బండి అయితే అంత సేఫ్టీయా? పక్కన వాళ్ళదే తీయా, కవర్ తీయా. అమ్మో ఇంత రేటుకి పెట్టుకోమన్నా? అడ్డు పెట్టుంది మీ ఇంట్లో ఉందా? అదేం కాదులే, పెట్రోల్ పెట్రోల్ లేదు, అదేం కదా పెట్రోల్ రా, ఏం కాదు ఏం కాదు. అగ్గిపెట్టేదా? అగ్గిపెట్టేదా? అగ్గిపెట్టేది, అగ్గిపెట్టి తీసుకో. అగ్గిపెట్టేదా? అగ్గిపెట్టి తీసుకో. అగ్గిపెట్టి తీసుకోరా. ఏం కాదులే, నీది కూడా కాదు. నీకు విషయం అర్థం అవుద్దప్పుడా? పక్కన వాళ్ళ బళ్ళు అయితే తిట్టా విగిచానా? ఏం కాదు, మీరు వద్దంటా ఉండే పక్కన వాళ్ళు అయితే ఒకటే ఉండరా. ఉండరా అన్నప్పుడు ఉండు, కోపం తెలివి బాగా నాకు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. అంటే మా పిల్లలు అంటే నీ అయితే ఒక లెక్క, మా అయితే ఒక లెక్క. నీ ఇష్టం, రేపైనా కాల్ చేస్తాను, వేడే ఉండవు. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్? నేనైతే గమ్ముకున్నాను చెప్తల్లా. రేపైనా సరే నేనైతే చేసేదే. రెక్కులు పోనువా రేపు చేస్తా పని.